హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ట్అప్ సివైఏ. ఇట్స్ ఎ కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ ఐడియా గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఆ ఐడియా ఏంటి అంటే క్యూఆర్ కోడ్ ఫర్ షాప్స్. ఫ్రెండ్స్, నాకు చాలా ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను, ఎందుకు షాప్స్కు ఒక క్యూఆర్ కోడ్ అనేది క్రియేట్ చేసి అవుట్ సైడ్ నేమ్ బోర్డులో డిస్ప్లే చేయకూడదు. షాప్ లోకి ఎంటర్ కాకుండా ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఆ షాప్ డీటెయిల్స్ తో పాటు ఆ షాప్ లో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది ఎందుకు తెలుసుకోకూడదు. అందుకనే ఒక క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసి ఆ షాప్ బయట డిస్ప్లే చేస్తే ఎంత బాగుంటుంది. దీని ద్వారా కస్టమర్స్ కెన్ వాక్ ఇన్ ఈవెన్ ఇఫ్ యువర్ షాప్ ఇస్ క్లోజ్. ఎందుకంటే అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ని వాళ్ళు స్కాన్ చేసి మీ షాప్ డీటెయిల్స్ ని, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ని, మీ షాప్ లోని ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాళ్ళు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ క్యూఆర్ కోడ్కి అటాచ్ చేసిన యూఆర్ఎల్స్ని కానీ మీరు వెబ్సైట్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ డిస్ప్లే చేసినట్లయితే కస్టమర్ కెన్ వాక్ ఇన్ ఈవెన్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ యాజ్ వెల్. దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఒక 2 బ్యూటిఫుల్ ఐడియాస్ ఉన్నాయి. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, క్రియేటింగ్ ద వర్చువల్ షోరూమ్ ఫర్ యువర్ షాప్. రెండవది ఏంటి అంటే ఒక డీప్ స్కాన్ టెక్నాలజీ ద్వారా మీ షోరూమ్ ని స్కాన్ చేసి దాంట్లో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ తోటి మీ స్టోర్ ని సెటప్ చేయటం. అయితే ముందుగా డీప్ స్కాన్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, మనకి అవైలబిలిటీ ఉన్న డీప్ విజన్ టెక్నాలజీ ద్వారా ఈ డీప్ స్కాన్ ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అవైలబిలిటీ ఉన్న ప్రొడక్ట్ డేటాబేస్ ని లేకపోతే ట్రైనింగ్ డేటాబేస్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఏ ప్రొడక్ట్స్ 360 డిగ్రీ యాంగిల్లో ఎలా కనిపిస్తాయో చూసుకొని మన డేటాబేస్ లో పెట్టుకొని మనం ఒక డీప్ స్కాన్ యాప్ ని కానీ డెవలప్ చేసుకుంటే ఆ యాప్ ద్వారా మీరు మీ షోరూమ్ ని స్కాన్ చేసినప్పుడు దాంట్లో ప్రొడక్ట్స్ ని ఐడెంటిఫై చేసి ఆ ప్రొడక్ట్స్ ని మన స్టోర్ కి యాడ్ చేస్తాయి. అయితే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది? కొత్తగా ఒక షోరూమ్ ని డిజిటలైజ్ చేయాల్సినప్పుడు ఆ ప్రొడక్ట్స్ ని అన్నిటినీ కూడా ఒక డేటాబేస్ నుంచో లేకపోతే అవుట్ సోర్స్ సిస్టమ్ నుంచో తీసుకునే బదులుగా మన ఎగ్జిస్టింగ్ డేటాబేస్ నుంచే మనం ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో మనం యాడ్ చేసుకోదలుచుకుంటే మనం దీని ద్వారా సింపుల్ స్కానింగ్ ద్వారా మనం మన స్టోర్ ని సెటప్ చేసుకోవచ్చు. అంటే ఈ స్కానింగ్ ద్వారా ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేస్తుంది. ఆ ప్రొడక్ట్స్ తో పర్ఫెక్ట్ గా మన స్టోర్ ని బిల్డ్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే కొన్ని మిస్సింగ్ ఉంటాయి, కొన్ని హైడింగ్ లో ఉంటాయి, లేకపోతే కొన్ని గోడౌన్స్ లో ఉంటాయి. సో దీని ద్వారా ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయలేము. అందుచేత మనం ఒక ప్రొడక్ట్ డేటాబేస్ అనేది కానీ బిల్డ్ చేసుకుంటే ఆ ప్రొడక్ట్స్ డేటాబేస్ ద్వారా సెల్లర్స్ కానీ లేకపోతే సర్వీస్ ప్రొవైడర్స్ మనం కానీ ఆ ప్రొడక్ట్స్ ని రిట్రైవ్ చేసుకొని ఆ స్టోర్ కి యాడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనం ఆ స్టోర్ ని కంప్లీట్ గా సెటప్ చేసుకోవచ్చు. సో ఈ డీప్ విజన్ టెక్నాలజీ ద్వారా చేసిన ఈ డీప్ స్కాన్ ద్వారా మనం ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని మాత్రమే లేకపోతే ఒక స్టోర్ సెటప్ ని మాత్రమే మనం తయారు చేసుకోవచ్చు. అయితే మన రెండవ ఐడియా అయిన వర్చువల్ షోరూమ్ అనే దాన్ని మనం ఎలా చేయాలి? మనం ఈ డీప్ విజన్ టెక్నాలజీ ద్వారా మనం షోరూమ్ ని స్కాన్ చేసేటప్పుడు ఆ షోరూమ్ లో ఏ ర్యాక్స్ ఉన్నాయి, ఆ షోరూమ్ కంప్లీట్ ప్లాన్ ని మనం కానీ స్కాన్ చేయగలిగి ఆ కంప్లీట్ షోరూమ్ ని మనం వర్చువల్ గా క్రియేట్ చేయగలిగి ఆ ఏ ర్యాక్ లో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ను కూడా మనం చూపించగలిగితే ఇట్స్ ఎ వెల్ అండ్ గుడ్. దాన్నే మనం వర్చువల్ షోరూమ్ అంటున్నాం. కాకపోతే ఇక్కడ మీరు వర్చువల్ షోరూమ్ ని క్రియేట్ చేసినా లేకపోతే దాంట్లో ఉన్న కంప్లీట్ ప్రొడక్ట్స్ ని మీరు డిస్ప్లే చేసినా ఇట్స్ ఓకే. వర్చువల్ షోరూమ్ ని క్రియేట్ చేసి దాన్ని ఒక బ్రౌజింగ్ 360 డిగ్రీ యాంగిల్ కెమెరాలో ఎట్లయితే మనం బ్రౌజింగ్ ఇస్తామో ఆ బ్రౌజింగ్ అనేది కస్టమర్ కి ప్రొవైడ్ చేసినా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద కస్టమర్స్. ఒకసారి డీప్ స్కాన్ టెక్నాలజీని పక్కన పెట్టుకుంటే ఆల్రెడీ డిజిటలైజేషన్ జరిగిన షోరూమ్స్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ ఉండి ఆల్రెడీ ప్రొడక్ట్స్ ని ఆ పాయింట్ ఆఫ్ సేల్ డేటాబేస్ కి యాడ్ చేసి ఉంటే మీ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఆ పాయింట్ ఆఫ్ సేల్ డేటాబేస్ నుంచి రిట్రైవ్ చేసుకొని దానిలోని ప్రొడక్ట్స్ ద్వారా వర్చువల్ షోరూమ్ ని క్రియేట్ చేయగలిగితే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్. ఇక్కడ ఎయిదర్ షోరూమ్ స్కానింగ్ అవసరం లేకపోయినా ఒక ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ స్టోర్స్ ని తీసుకొని ఆ స్టోర్స్ లో ఆటోమేటెడ్ వేలో గానీ మీరు షోరూమ్ ని గానీ క్రియేట్ చేస్తే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్ అండి. ఇట్ విల్ బి ఫెయిర్ ఎనఫ్ ఫర్ ద వర్చువల్ షోరూమ్. ఇక్కడ వర్చువల్ షోరూమ్ ని క్రియేట్ చేసిన తర్వాత దానికి మనం ఒక క్యూఆర్ కోడ్ ని క్రియేట్ చేసుకొని మన షాప్ ముందు డిస్ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా దాని యూఆర్ఎల్ ని మనం గూగుల్లోను మిగతా సోషల్ మీడియా వెబ్సైట్లలో కూడా మనం షేర్ చేసుకొని కస్టమర్స్ ని అక్వైర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది.
ఉంటుంది. దీని ద్వారా మనం ఆఫ్లైన్ కస్టమర్స్ని, ఆన్లైన్ కస్టమర్స్ని కూడా మనం మన షాప్ క్లోజ్ అయిన టైంలో కూడా మనం అక్వైర్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము 2 ఐడియాస్ ఇవి అని. ఇక్కడ ఓవరాల్ గా చూస్తే ఇది ఒక 1 ఐడియాగానే ఒకటి డీప్ స్కాన్ ద్వారా ప్రొడక్ట్స్ ని ఐడెంటిఫై చేసి షోరూమ్ కి యాడ్ చేస్తాం. రెండోది ఆ ప్రొడక్ట్స్ నే తీసుకొని వర్చువల్ షోరూమ్ ని క్రియేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇండివిడ్యువల్ గా ఇప్పుడు చూసుకుంటే మనం ఈ డీప్ స్కాన్ టెక్నాలజీ ద్వారా ఎవరికైతే వాళ్ళు ఆఫ్లైన్ షోరూమ్స్ ఉండి వాళ్ళు ఆన్లైన్లోకి యాడ్ అవ్వాలి అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ని యాడ్ చేసుకొని ఆ ప్రొడక్ట్స్ డేటాబేస్ ద్వారా వాళ్ళు కామర్స్లో స్ప్రెడ్ చేసుకోవడానికి కానీ లేకపోతే దేర్ ఓన్ వెబ్సైట్లో వాళ్ళు డిస్ప్లే చేసుకోవడానికి కానీ కేవలం ఇంతవరకే కానీ ఉపయోగిస్తే వాళ్ళు ఓన్లీ డీప్ స్కాన్ టెక్నాలజీని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి వర్చువల్ షోరూమ్ క్రియేషన్ అనేది అవసరం లేకపోవచ్చు. కాకపోతే ఇక్కడ వర్చువల్ షోరూమ్ అనేది కొందరు ఆల్రెడీ డిజిటలైజ్ అయిపోయి ఉండి వాళ్ళు ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను ఓమ్నీ ఛానల్ కామర్స్గా వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకొని ఉంటే వాళ్ళు కస్టమర్కి ఒక కొత్త టెక్నాలజీని, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని కానీ ప్రొవైడ్ చేయాలని వాళ్ళకి ఆ తపన ఉండి వాళ్ళు అప్డేటెడ్ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వర్చువల్ షోరూమ్ అనే దానికి వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇండివిడ్యువల్గా కానీ లేకపోతే కంబైన్డ్గా కానీ మీరు ఈ సర్వీసెస్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేయవచ్చు. ప్రతి ఐడియాకి మేము చెప్పినట్టుగా మీరు ఈ బిజినెస్ మోడల్స్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది, ఇండివిడ్యువల్గా ఎలా మీరు వర్కౌట్ చేసుకుంటారు, కంబైన్డ్గా ఎలా వర్కౌట్ చేస్తారు, మీరు కస్టమర్ వ్యాలిడేషన్ అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకొని ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇట్స్ ఎ వెల్ అండ్ గుడ్ అండి. అండ్ ఈ ఐడియా కూడా చాలా పొటెన్షియల్ ఉంది. ఇది కూడా $1 బిలియన్ ఐడియాగానే ఉంటుంది. And thank you so much friends and welcome to Startup COE. It's a complete startup knowledge channel in Telugu. And please do subscribe, like, share and comment. నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పినట్టుగా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్కి చాలా తక్కువ ఎంకరేజ్మెంట్ ఉంది. మీరు సబ్స్క్రైబ్ ద్వారా, కామెంట్ ద్వారా, షేరింగ్ ద్వారా మీరు ఈ ఎంకరేజ్మెంట్ ప్రొవైడ్ చేయాలండి. ఎవరైతే స్టార్టప్స్ గురించి ట్రై చేస్తున్నారో ఐ విష్ ఆల్ ద బెస్ట్. And if you have any questions about the startup, and please do comment. Thank you.